ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నా అంచనా నిజమైతే బంటిగాడు వాళ్ళింటికే వెళ్ళుంటాడమ్మా. అవును నిజమే. బంటిగాడు కంగారులో ముగ్గుల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చుంటాడు. వాడి కాలి అచ్చులే ఇక్కడ పడ్డాయి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపాలి. ఎస్ఐ గారు, కాలి గుర్తులున్నాయి. ఆ రంగులతో పాటు ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చుంటాడు బంటి. ఇంటి ముందు రంగులున్నప్పుడు మనమే ఆ రంగులు తొక్కుకుంటూ నడుస్తాం. అలాంటప్పుడు కాలి గుర్తులు పడ్డం సహజం కదా. ఈ మాత్రం దానికే అనుమానిస్తే ఎలా సుహాసిని? రామయ్య గారు, ఇంటి ముందు నడిస్తే చెప్పులతో నడుస్తాం, ఒంటి కాళ్లతో నడవం కదా. ఇలా భయంతో పారిపోయి వచ్చినోడు మాత్రమే ఆ రంగుల మీద నడుచుకుంటూ వస్తాడు. వాడి కాలి ముద్రలు పడతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎస్ఐ గారు, ప్రతి రూము చెక్ చేయండి. అత్తయ్య గారు, ఒకసారి ఇలా రండి. అత్తయ్య గారు, అక్కడ చూడండి, కాలచ్చులున్నాయి. అంటే వాడు ఖచ్చితంగా ఈ ఇంటికి వచ్చింటాడు మేడం. అందుకే కదా సార్ మిమ్మల్ని చెక్ చేయమని చెప్పాను. మీరు చెప్పింది నిజమే సార్. కాలచ్చులు ఇక్కడి దాకా వచ్చాయి. అలాగే ఆ గోడ మీద కూడా పడ్డాయి. అంటే వాడు ఈ గోడ ఎక్కి పారిపోయి ఉండొచ్చు కదా. అది నిజమే. ఏంటి నిజం? ఈ కాలచ్చులకి ఆ కాలచ్చులకి చాలా తేడా ఉంది. కావాలంటే మీరే చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.